ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సన్ రైజర్స్ విఫలమైంది. 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇది ఎస్ఆర్హెచ్ కు రెండో ఓటమి కావడం గమనార్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ పరంగా తాము విఫలమయ్యామని కమిన్స్ తెలిపాడు. ఆటలో గెలుపోటములు సహజం. ఈ మ్యాచ్ లో మేము ఆఖరి వరకు పోరాడాం. మేము తొలుత బ్యాటింగ్ లో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని, కానీ గుజరాత్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. కనీసం మాలో ఎవరో ఒకరైనా 50+ స్కోర్ సాధించి ఉంటే బాగుండేది. తొలి 2 మ్యాచ్లలో మేము బాగా బ్యాటింగ్ చేశాం, కానీ ఈ మ్యాచ్ లో మా ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమయ్యాం. పిచ్ కూడా బాగానే ఉంది. తొలుత వికెట్ కొంచెం స్లోగా ఉంటుందని భావించాం, కానీ 2 ఇన్నింగ్స్ లోనూ ఒకేలా ఉంది అని కమిన్స్ తెలిపాడు. ఇక మా తర్వాతి మ్యాచ్ లో తిరిగి పుంజుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కమిన్స్ పేర్కొన్నాడు. ఇకపోతే ఎస్ఆర్హెచ్ తమ తర్వాతి మ్యాచ్ ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.